అట్లనే ప్రభుత్వం ఏ ఒక్క కంపెనీకి కూడా ఫేవర్ చేయలేదు, చేయదు అంటూ కూడా కుండబద్దలు కొట్టేసాడు. ఇది రాజకీయ పక్షపాతం లేకుండా కేంద్రాన్ని కలిసినప్పుడే నిధులు రాబట్టుకోగలుగుతాం అంటూ మాట్లాడుతూ, అదేవిధంగా కేటీఆర్ మాట్లాడినటువంటి అనేక అంశాలని కూడా జైలుకు వెళ్తే కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ అంశంలో కానీ కార్ల రేసుకు సంబంధించి కానీ జైలుకు వెళ్తాడు. ఆ జైలుకు వెళ్ళేస్తే సీఎం అయితే అనుకుంటున్నామో కానీ కేటీఆర్ కంటే ముందే కవిత పోయి వచ్చింది అని గుర్తు చేసాడు. ఇది ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నాడు. కేటీఆర్ను సైకోరామ్గా నిన్న ఆయన ఒక కొత్త పేరు పెట్టాడు రేవంత్ రెడ్డి. ఇప్పటి నుంచి కేటీఆర్ను సైకోరామ్ అని కూడా పిలుస్తారు కావచ్చు. ఇక ఇది స్కిల్ యూనివర్సిటీకి ఆయన ఇచ్చినటువంటి కార్పస్ ఫండ్ను మేము తీసుకోమని చెప్పేసి మీడియా సమావేశం పెట్టి మరి అనౌన్స్ చేసాడు. ఇది మరి బీఆర్ఎస్ హయాం లోపల అదానితోటి అనేక ఒప్పందాలు చేసుకున్నారు. మరి కేసీఆర్ కేటీఆర్ను ప్రాసిక్యూషన్ చేయాలన్నా చేసి మరి వాళ్ళ యొక్క అవినీతి భండారాన్ని బయట పెట్టాలన్నా అని కూడా మాట్లాడుకొచ్చాడు. ఇక అల్లుడు అదాని కోసమే సీఎం, ప్రభుత్వం పైన రాష్ట్రంలో తిరుగుబాటు మొదలైంది. గిరిజనులకు అన్యాయం జరిగితే బంజారా రాష్ట్ర సమితిగా పోరాటం చేస్తాం. లగచర్ల ఘటన పైన రాష్ట్ర వ్యాప్త ధర్నాలు చేస్తాం. మానుకోట ఘటన స్ఫూర్తితో రాష్ట్రంలో ప్రజా ఉద్యమాల్ని నిర్మిస్తాం. అల్లుడు అదాని కోసమే అంటే అదాని కోసం ఎవరెవరు తిరిగిరు ఏం కథ అనేది ఎరుకైతుంది. అక్కడ 100 కోట్లు తృణప్రాయంగా వదిలేసిండు. అల్లుడు అంటే మీ పార్టీ ఎమ్మెల్యేనే, మాజీ ఎమ్మెల్యేనే రేవంత్ రెడ్డికి తోక సుట్టం అవుతాడు, ఆయన స్వయంగా నా అల్లుడు అని చెప్పేసి ఆయన చెప్పుకొచ్చాడు. ఇది ఉన్నటువంటి ముచ్చట. ఇక పోతే రాష్ట్రంలో ప్రభుత్వం పైన తిరుగుబాటు మొదలైందట. మొదలు కాలే, మీరు ఒక కృత్రిమ ఉద్యమాన్ని చేస్తున్నారు, అది మీకు అలవాటు ఉన్నటువంటి పని. ఇకపోతే గిరిజనులకు అన్యాయం జరిగితే ఊకోరట. అసలు గిరిజనులు మానుకోట లోపల నిన్న మహబాద్ లోపల గిరిజనులు గోబ్యాక్ కేటీఆర్ అని పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేశారు. అయినా పోయిరు వాళ్ళు. అంటే అక్కడ గిరిజనుల భూములు గుంజుకున్నది ఎవరయ్యా అంటే అక్కడ ఉన్నటువంటి మీ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ గిరిజనుల భూములు గుంజుకున్నాడు. దానిపైన ఒక్కసారి కూడా మాట్లాడకపోతే అక్కడ ఉన్నటువంటి రైతులు కేటీఆర్ గోబ్యాక్ అని చెప్పేసి నిన్న మీటింగ్ లోపలనే నిరసనలు వ్యక్తం చేశారు. ఇకపోతే ఖమ్మంలో గిరిజన రైతులకు బేడీ లేచినటువంటి పరిస్థితి, గిరిజనులకు బేడీ లేచింది మీరు కాదా? అట్లనే బంజారా రాష్ట్ర సమితిగా మేము పోరాటం చేస్తామంటున్నాం. అక్కడ లగ్జర్ల లోపల ఆ రైతుల లోపల దొంగతనంగా జొర్రి ఒక అధికారులపైన దాడులు చేయించింది మీరు కాదా? మళ్ళీ తెర మీదకి బంజారాలను తీసుకొచ్చి ఒక దొంగ రాజకీయం చేస్తూ ఉన్నారు. ఇకపోతే నేరేళ్ల లోపల దళితులపైన 3rd డిగ్రీ కూడా చేయించింది మీరు కాదా? అనేక సందర్భాల లోపల రాష్ట్రం లోపల చాలామంది నిరుద్యోగ, ఇప్పుడు మహబాద్కు సంబంధించే అక్కడ ఉన్నటువంటి ఉద్యోగాలు వేయకపోయేసరికి అనేక మంది గిరిజనులు మరణించారు. మరి వాళ్ళ చావులో కూడా నేను సమాధానం చెప్పి రావాల్సింది కేటీఆర్. ఏం చేస్తారట? మానుకోట ఘటన స్ఫూర్తితో రాష్ట్రంలో ప్రజా ఉద్యమాలు. మీ దాంట్లోనే ఉన్నాడు. మానుకోట ఉద్యమం లోపల ఆ ఉద్యమకారులకు జిప్పు చూపించినటువంటి కౌశిక్ రెడ్డి నిన్న మీ ఎంబటే ఉన్నాడు. ఆ ఉద్యమ స్ఫూర్తితోటి మీరు ఉద్యమాలు చేయాలంటే ఫస్ట్ కౌశిక్ రెడ్డిని కొట్టాలి మీరు.